ఇల్లు తీస్తే ఆ నరకం మేము నరుకుంటాం. ఎందుకమ్మా అంత కోపం? మళ్ళీ మా ఇల్లు మాకే ఉండాలి నాన్న. మాకు ఎక్కడ సారా లేదు మాకు. మేము కట్టుకోలేం, కత్తి తేజులు ఉంటాయి. కొట్టైనా కొడతాం, కొట్టించుకుంటాం. మాకు మా జగ మాకు ఉండాలి అంతే. మీ ఇల్లు అయితే ఇచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ తీసుకుంటే మీ పరిస్థితి ఎట్లా తీసుకుంటారో చూస్తాం. మేము మా ఊరిలో మేము తక్కువ కాము. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏంది బాధ? అంత ప్రాబ్లమే, మళ్ళీ అన్ని ప్రాబ్లమే. వద్దు, మాకు అవసరం లేదు నాయన. మా ఇల్లు మాకు కావాలంతే. మళ్ళీ ఓట్లు వేస్తారమ్మా? వెయ్యము. అప్పుడు ఏదో పిచ్చిదా మాకు వేసేసినాం, పిచ్చి వేసినాం. ఇప్పుడు ఓట్ల కోసం చెప్పేసి కొడతాం. మార్పు అన్నారు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఏమేమి అన్నాడు, ఏం చేసినాడు, ఏం చేయలేడు. మళ్ళీ మిమ్మల్ని కోటీశ్వరాలను కోటీశ్వరాలు చేస్తున్నా చుప్ప పట్టేస్తాడు మా చేట్ల. ఇల్లే గుంజుకునే పరిస్థితి. మా ఇల్లు మా దగ్గర రాడాడు, మా ఇంటి కాడ రాడు, మా ఇమేజ్ రాడు. చూస్తాడు, వస్తే చంపేస్తాం. ఇంతమంది చాడలేమే. అంత కోపం వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? నేను వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఎవరు రాలేదు. మరి ఈయన ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ మా మీద మీరు గెలిపించారు కదా. మరి మార్పు అరే మంచోడేమనుకున్నాం మేము. మాకే మెరక ఇప్పుడు గుర్తవుతుంది. ఎలాంటి మంచోడు కాడు, మోసగాడు. మంది ముంచిన ముండక కొన్నాడు. ఇంకా అన్ని కలిసి మాటలు వస్తాయి బూత్లు. తీసుకుంటామంటున్నారా? ఎట్లా తీసుకుంటాడు? తీసుకుంటారంట కదా. ఎట్లా తీసుకుంటాడు? ఏ లెక్క తీసుకుంటాడు? మీకు నష్టపరిహారం ఇస్తారు? ఏం అవసరం లేదు మాకు, ఏం అవసరం లేదు. ఎందుకు మాకు మా ఇల్లు మాకే ఉండాలి. హైదరాబాద్ డెవలప్ చేస్తాడా? వద్దు, అవసరం లేదు, మాకు అవసరమే లేదు.